ఇది యొక్క తైవాన్ పింక్లో మనం ఎకరానికి వేసుకునే చెట్లను బట్టి దిగుబడి ఉంటుంది. ఎకరానికి 800 చెట్ల నుంచి అంటే దూరం 8 అడుగులకు చెట్టుకి మధ్య 8 అడుగుల దూరం పెట్టుకుంటే 800 చెట్లు వేసుకోవచ్చు. కొంచెం డెన్సిటీ వేసుకోవాలంటే 1200 చెట్లు వేసుకోవచ్చు. 6 పెట్టుకుంటే చెట్టుకి మధ్య దూరం 6 అడుగులు పెట్టుకుంటే 1200 చెట్లు వేసుకోవచ్చు. మనం చెట్టుకి వేసుకునే దాన్ని బట్టి దిగుబడి వస్తుంది. సపోజ్ 8 టన్నుల నుంచి 10 టన్నుల వరకు వస్తుంది. 1200 చెట్లు కానీ వేసుకుంటే ఒక ఎకరాకి 8 టన్నుల నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. చెట్లు కానీ కొంచెం తగ్గించుకుంటే 600 నుంచి 800 టన్నులకు వస్తుంది. మనం చెట్లు ఎకరాల పొలంలో వేసుకునే విధానాన్ని బట్టి దిగుబడి పెరగటము తగ్గటం అని ఉంటుంది. ఈ దిగుబడి అనేది మనము మార్కెట్లో ఎక్కువగా ఉండే మామిడి పళ్ళు సీజన్లో దిగుబడి ఎక్కువ వచ్చిందనుకోండి, మన యొక్క జామకాయకి రేటు ఉండదు, కొనేదానికి కూడా ఉండదు. కొన్నిసార్లు జామకాయలు పడేయాల్సి వస్తుంది మనం. అదే దిగుబడి అనేది పెంచుకుంటే దిగుబడి మార్కెట్లో మామిడికాయ లేనప్పుడు, అరటిపండు లేనప్పుడు కానీ మనకు కానీ దిగుబడి కానీ ఉంటే ఆగస్టు నుంచి నవంబర్ డిసెంబర్ వరకు కానీ మనకి కానీ జామకాయ కానీ ఉంటే మార్కెట్ బాగా ఉంటుంది. కనీసం బాక్స్ అంటే ఒక 20 కేజీలు వచ్చి 600 నుంచి 800 వరకు అమ్ముకోవచ్చు. అప్పుడు బాగా దిగుబడి ఉంటుంది. అందుకని మనము మార్కెట్కి అనుకూలంగా మనం చూసుకొని కొమ్మ కత్తిరింపులు చేసుకుంటే మార్కెట్లో ఎప్పుడైతే మనకి మామిడికాయ వేరే పండు ఉన్నప్పుడు జామకాయ కానీ ఉంటే మనకు మంచి దిగుబడి వచ్చి ఆశాజనకంగా ఫలితాలు ఉంటాయి.